ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 20 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2-3 వచనాలు. బిలాము కనులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను. వ్యాఖ్యాన అంశం దేవుని సత్య సందేశం. వ్యాఖ్యాన అంశం దేవుని సత్య సందేశం. వ్యాఖ్యానం: బిలాము ఎవరు? కొత్త నిబంధనలో 3 భక్తులు అతని విషయంలో మనల్ని హెచ్చరిస్తున్నారు. పేతురు అతని మార్గాన్ని గురించి 2వ పత్రిక 2:15లోను, యూద అతని తప్పిదాన్ని గూర్చి 11వ వచనంలోను, యోహాను అతని సిద్ధాంతాన్ని గూర్చి ప్రకటన 2వ అధ్యాయం 14వ వచనంలోను మనల్ని గంభీరంగా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ హెచ్చరికలు మనల్ని సంఖ్యాకాండంలో అతడు పలికిన అద్భుతమైన మాటల్ని విస్మయపరిచేలా చేస్తున్నాయి. ఈ కపట ప్రవక్తను దేవుని ఆత్మ తనకు అనుకూలంగా మలుచుకొని అతని నోట నుండి అద్భుతమైన అనుకూల వచనాలను పలికించడం ఎంత అద్భుతమైన విషయం! దేవుని సార్వభౌమత్వ అధికారం యొక్క గొప్పతనం అదే. భూమికి ఆకాశం ఎంత ఎత్తులో ఉందో ఆయన మార్గాలు మరియు తలంపులు అంత ఎత్తులో ఉంటాయి. ఇంతకు బిలాము ఏం చెప్పాడు? 1 సంఖ్యాకాండం 23వ అధ్యాయం 7-10 వచనంలో దేవుని సార్వభౌమత్వ ఉద్దేశం మానవుని చెడు ఉద్దేశాలన్నింటినీ అణగదొరికి వాటిని జయించి వేస్తుందని, వారి శత్రువులు ఎలాంటి దుష్ట పన్నాగాలు పన్నినా ఆ దేవుని ఉద్దేశం ఇశ్రాయేలు ప్రజలను ఇతరుల నుండి వేరు చేసి తన మహిమార్థం వారిని అత్యధికంగా అభివృద్ధి చేస్తుందని అతడు వివరించాడు. 2వది 23వ అధ్యాయంలోనే 18-24 వచనాల్లో అతడు దేవుని అద్భుతమైన కృప మీద దృష్టి పెడుతూ అది మానవుడు దృష్టించినట్లుగా దృష్టించదు అని పలికాడు. ఈ కృప ఇశ్రాయేలీయులకి ఆశీర్వాదాలను ప్రకటిస్తుందని, దాన్ని ఎవరో మార్చాలరని, అది యాకోబునందు ఎలాంటి దోషాన్ని చూడదని అతడు పలికాడు. ఇది ఎలా? ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ క్రీస్తు జరిగించిన విమోచన కార్యం వైపే చూస్తూ తన ప్రజల దోషాలన్నింటినీ పరిహరించి వేస్తాడు. 3వది 24వ అధ్యాయం 3-9 వచనాల్లో తన ప్రజలకు ఆశీర్వాదాలను, సత్ఫలితాలను, శత్రువులపై విజయాలను అనుగ్రహించే దేవుని అనంతమైన శక్తిని గురించి అతడు వివరించాడు. ఇక 4వది 24వ అధ్యాయం 17 వచనంలో దేవుని అభిషక్తిని గురించి అతడు మాట్లాడుతూ నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లోచును అని పలికాడు. ఆయన చివరిగా ఇశ్రాయేలీయుల శత్రువులందరినీ హతమార్చి ఈ విశ్వ పరిపాలనను స్థాపిస్తాడు అని అతడు పలికాడు. బిలాము ప్రవచనాలు మనకేమని తెలుపుతున్నాయి? సందేశకుడు కాదు కానీ సందేశమే ప్రాముఖ్యమైందని, జీవితాలను మార్చివేసేది, వాటిలో పరివర్తన తీసుకొచ్చేది కేవలం దేవుని సత్య సందేశమేనని అవి మనకు తెలుపుతున్నాయి. శుభములతో వందనాలు.